నవంబర్ 26 దేవుని వాగ్దానం. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడుదురు. ఆదికాండం 12:3. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? దేవాతి దేవుడు మనకిచ్చిన క్షేమకరమైన మరొక దినాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీరంతా కూడా క్షేమంగా ఉన్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవునిలో ఎదగటం, దేవుణ్ణి కలిగి ముందుకు వెళ్ళటం ఎంతో అవసరం. ప్రభువు మనకిచ్చిన ఈ ఉన్నతమైన ఆశీర్వాదం ఎంతో గొప్పది. అబ్రహాముకి ఒక పేరు, ఊరు లేనటువంటి రోజుల్లో దేవుడు స్వయంగా ఆయనే పిలిచి, నేను నీకు చూపించబోవు దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు విగ్రహారాధనలో ఉన్నటువంటి అబ్రహాము తన యొక్క పరిస్థితిని, తన యొక్క స్థితిగతులను వదిలిపెట్టి, నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు, ఆయన నా జీవితాన్ని మారుస్తాడు అని పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించిన ఆ మహా విశ్వాసిని ఒక్కసారి గమనించండి. పుట్టు క్రైస్తవుడిగా ఉంటున్నటువంటి అనేక మంది, తాత ముత్తాతల నుండి క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి చాలామంది ఈరోజు తమ విశ్వాసాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియులారా, మన జీవితంలో ఉదయం నుండి రాత్రి నిద్రపోయే వరకు ఎన్నో మాటలు మాట్లాడతాం, ఎన్నో చోట్లకు మనం వెళ్తాం, ఎన్నో ప్రయత్నాలు మన జీవన ఉపాధి కొరకు చేస్తూ ఉంటాం. ఈ ప్రయాణంలో ఏ రోజైనా, ఏ క్షణమైనా విశ్వాస సంబంధమైన మాటలు, విశ్వాస సంబంధమైన నడక ఎంతవరకు నువ్వు చేశావు? అబ్రహాము తన జీవించినటువంటి జీవన విధానాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రభు ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పది అంటే, నిన్ను బట్టి నీ వంశం అంతటిని, సమస్తాన్ని నేను దీవిస్తాను అని చెప్పాడు. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి, నిన్ను బట్టి ప్రపంచం ఆశీర్వదింపబడాలి. నీవు సమాజానికి, నీ కుటుంబానికి, సంఘానికి, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ నిన్ను బట్టి నీ కుటుంబము ఇబ్బంది పడకూడదు, నిన్ను బట్టి నీ బంధువులు ఇబ్బంది పడకూడదు, నిన్ను బట్టి నీ స్నేహితులు ఇబ్బంది పడకూడదు, నిన్ను బట్టి నీ యొక్క చుట్టూ ఉన్న సమాజము, సంఘము ఇబ్బంది పడకూడదు. మరి నిన్ను బట్టి ఆశీర్వదింపబడుతున్నారా, లేక నీ ప్రవర్తన బట్టి అందరూ ఇబ్బంది పడుతున్నారా? అలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు. బాప్తిస్మిచ్చి యోహాను బట్టి అనేకులు సంతోషించాలి, అబ్రహామును బట్టి అనేక మంది దీవింపబడ్డారు. మరి నిన్ను బట్టి ఎలా ఉన్నారు? ఈరోజు ప్రభు నిన్ను బట్టి అందరూ దీవించబడాలి అని కోరుకుంటూ నీకు ఈ ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి నువ్వు ఆయన యుద్ధకు రావడానికి ఇష్టపడుతున్నావా? వచ్చినట్లయితే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలను ప్రభువా, వారిని బట్టి వారి చుట్టూ ఉన్న వారు ఆశీర్వదింపబడినట్లుగా దీవించండి. నేడు వారి ప్రయాణాల్లో, పనులలో, తలపట్టిన కార్యాలలో తోడుగుండండి. ఈరోజు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.